ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మాస్ మహారాజా నటించినటువంటి 75వ చిత్రం మాస్ జాతర. ఇందులో తనకు జోడిగా శ్రీలీల నటించింది. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. దర్శకుడు కూడా ఎలాంటి బాధ్యతనైనా నేనే తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇక ఇందులో శ్రీలీల ధమాకా జోడి బాగుంటుందని ఇందులో శ్రీలీలను తీసుకోవడం జరిగింది. అయితే మాస్ జాతరకు సంబంధించినటువంటిది స్టోరీ ఏంటంటే, ఒక రైల్వే పోలీస్ అధికారి ఎలా ఉంటాడో, దాని ప్రవర్తన ఏంటి, దానికి సంబంధించిన కథ ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. మాస్ రవితేజ అంటేనే మాస్ సినిమాకు దానికి తగ్గట్టు శ్రీలీల కూడా ముందుగానే అనుకోవడం జరిగింది. అయితే ఈ మూవీ ఎలా ఉంటుందో మనం థియేటర్లో తెలుసుకుందాము. మాస్ మహారాజా నటించినటువంటి 75వ చిత్రం మాస్ జాతర. ఇక దర్శకుడు నూతన దర్శకుడు అయినప్పటికీ చాలానే ప్రోత్సహించారు దర్శకుడిని. ఇందులో తనకు చాలా సపోర్ట్గా ఉండడం జరిగింది రవితేజ అని చెప్పడం దర్శకుడు. అయితే ఇందులో కథకు తగ్గట్టు పోలీస్ పాత్రలో రవితేజ కనిపించడం జరుగుతుంది, రైల్వే పోలీస్ ఆఫీసర్గా. ఇది ఒక కల్పిత కథ మాత్రమే అని చెప్పడం జరిగింది దర్శకుడు. ఇక ఇందులో భీమ్ సిసిరోలు అందించినటువంటి మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఒక ఏఐ టెక్నాలజీతో ఒక సాంగ్ను కూడా ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది చక్రి వారి వాయిస్ తోటి. ఇక ఆ సాంగ్ కూడా మనకు ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక మాస్ జాతర విషయానికి వస్తే, ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఎలా రెస్పాన్స్ ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక మాస్ జాతర చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం రివ్యూ తెలుసుకుందాం. ఇంకా మాస్ అంటేనే రవితేజ అంటేనే మాస్. మీరు కనుక నా మూవీస్ రివ్యూ ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ నౌ మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.